థంబ్నెయిల్ చూశారు కదా, అదన్నమాట. చాలా అయితే హ్యాపీగా ఉంది. ఇప్పుడు అందరం అయితే బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరందరూ ఎలా ఉన్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే, పాత వాళ్ళు ఎవరు చూస్తున్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి. అంటే చాలామంది చూస్తున్నారు, ఒక లైక్ చేసి ఏంటంటే వీడియో అనేది కొంచెం బయటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రతిసారి అడిగేది ఇది, మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా మేమంటే నచ్చిన వాళ్ళు కంపల్సరీ అయితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఏదో అట్లా చూస్తానికి వీడియో చూస్తానికి వచ్చి కూడా లైక్ చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. లైక్ చేసి అయితే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చెప్పు అక్కడే తిందాము ఏంటి ఇప్పుడు బయటికి పోతాను అంటే ఇక ఏదో ఒకటి తినడానికి అనేసి అయితే వాళ్ళకి అయితే యాక్చువల్గా రెస్టారెంట్కి పోయి అక్కడికే పోయి తిందాం అంటున్నారు. నేనేమంటున్నా అంటే ఇంటికి పట్టుకొస్తాను నేను అంటున్నా. ఇంటికి పట్టుకొస్తే ఇక ప్రతిసారి ఇంటికి తెచ్చుకొని తినడం అవుతుంది కదా, అక్కడే తిందాం డాడీ అని రిచ్చమ్మంటుంది. ఇంకా పెద్దోడు ఏమంటున్నానంటే ఇంకా మీ ఇష్టం డాడీ, అక్కడైతే అక్కడ లేకపోతే ఇంటికాడ అయితే ఇంటికాడ అని. ఓకే, ఇంటి దగ్గరే తిని తిని బోర్ కొడతా ఉంటది కదా ఫ్రెండ్స్, అందుకని ఇక బయట తినాలేమో రిచ్ కట్లు ఉన్నది. కాకపోతే వర్షం వచ్చేటట్టుంది, మబ్బు చేసింది, అట్లా నేనైతే ఆలోచించుతాను అనమాట. నెక్స్ట్ టైం అయితే ఎప్పుడైనా వర్షం పెద్దగా రాదట, 3 చుక్కలు అట్లా పడుతుందంటే పోతుందంట. అంటే ఇక్కడ పడట్లేదు యాక్చువల్గా, అయితే వర్షం అయితే రావట్లేదు. చుట్టుపక్కల అడవి ప్రాంతంలో అయితే బాగానే పడుతుంది వర్షం. ఇంకా ఇక్కడ అంటే ఇక్కడ బాగా వేడి ఎక్కువ కదా, అడవి లేదు, ఎక్కువ మైనింగ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అయితే వర్షం పడట్లేదు. ప్రాసెస్ అయితే అంటే మ్యాటర్ అయితే అది ఫ్రెండ్స్. ఇక మా మ్యారేజ్ అయితే ఈ రోజుకైతే 11 సంవత్సరాలు అనమాట. 10 సంవత్సరాలు ముగించుకొని 11 సంవత్సరంలో అడుగు పెట్టినాము. ఇక విజయవంతంగా కొట్టుకుంటున్నాం, తిట్టుకుంటున్నాం, చెడు అన్నీ అనుభవించుకుంటా ఇంకా ఇక ఇద్దరి బంగారాలతోటి లైఫ్ అయితే ఇలా కొనసాగుతుంది. ఇంకా మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అసలు అయితే యాక్చువల్గా ఇలా చేసుకోవద్దు, ఎందుకనంటే చుట్టూలో ఉన్నాం కదా అని చెప్పేసి చేసుకున్నాడు అంటే ఫ్రెండ్స్. ఇక దీపం ముట్టించుకున్నాడు అట్లాంటిది ఇంట్లో అయితే ఇక ఏం చేయకూడదు. ప్రతిసారి అయితే కేక్ కట్ చేసేది మన కొత్త సబ్స్క్రైబర్స్ కాకుండా పాత వాళ్ళకైతే అందరికైతే తెలుసు అని నేను అనుకుంటున్నా. అంటే లాస్ట్ ఇయర్ చేసినాము మంచిగా. బయట అయితే జామ చెట్టు ఉన్నది కదా మనది, అక్కడైతే కట్ చేసినాం అనమాట యానివర్సరీది. బర్త్డేస్ కూడా ఏ బర్త్డే అయినా కూడా మంచిగా జరుపుకొని అయితే వీడియో అయితే తీస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక సంవత్సరంలో ఫస్ట్ మాది యానివర్సరీ, తర్వాత నా బర్త్డే, తర్వాత నీది, తర్వాత పెద్దోడిది, తర్వాత రిచ్చమ్మది, అట్లా వరుసగా 1 by 1. జూన్ లోనేమో మా ఇద్దరి ఉన్నాయి బర్త్డేస్, మా ఆయనది నాది. తర్వాత ఏమో పెద్ద అమ్మది జూలైలో, ఆగస్ట్ లో వచ్చేసి రిచ్ అమ్మది ఉందన్నమాట లాస్ట్ కి. అబ్బో లాస్ట్ కి అయినా కూడా రిచ్ అమ్మదే గ్రాండ్ గా జరుగుతుంది. అట్లా ఒక్క మంత్ లో మీ ఇద్దరు అప్పుడు మనం 10 రూపీస్ బజార్ పోయినాం కదా, అక్కడ మంచి బెలూన్స్ కనిపించినాయి నాకు. ఇప్పుడు బెలూన్స్ అసలు యూజ్ చేయొద్దు ఈ సంవత్సరం, ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక మామయ్య చనిపోయిండు, కొంతమందికి అయితే తెలిసే ఉంటది, అందుకని ఏం కూడా చేసుకోవట్లేదు. అకేషన్ కి చెప్పుకుంటా రావాల్సి వస్తుంది. ఎందుకంటే కొంతమంది తెలవక కూడా అదేందో కేక్ కట్ చేసుకోవచ్చు కదా అంటే మీకు తెలియదు కదా అని అయితే నేనైతే ప్రతిసారి చెప్పడం జరుగుతుంది. ఏదైనా పండుగకు అంటే మీరు పండుగ చేసుకోవట్లేరా అంటే మీరు పూజలు చేయట్లేదు ఏంది, ఇప్పుడు పూజ చేసినట్టు కనబడట్లేదు ఏంది అని అంటే పూజ చేస్తాం ఆల్రెడీ తెలుసు, కొంతమందికి అయితే తెలుసు. కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళైనా కూడా కొంతమంది మనల్ని సరిగ్గా ఫాలో చేయట్లేరు మన ఛానల్ని, కాబట్టి వాళ్ళకి కూడా తెలియకపోవచ్చు. ఇంకా ఈ సంవత్సరం మొత్తం ఇక సుట్టులో ఉంటాం కాబట్టి ఇక ఏది కూడా చేసుకోవద్దు అన్నమాట. అక్టోబర్ నవంబర్ వరకు అయితే ఇక సుట్టులో అయితే ఉంటాం ఫ్రెండ్స్. తర్వాతకి అయితే అయిపోతుంది అనమాట. ఇక సంవత్సరికం మా మీద అయిపోయినాక అయితే ఇక తర్వాతకి అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. మంచిగా ఉంటాయి ఇక వ్లాగ్స్ కూడా. ఇక నేను పూజలు అని చాలా మంది కూడా కామెంట్ పెట్టిరు, అక్క మీరు పూజలు చేయరు అక్క, తెలియదు వాస్తవానికి అయితే వాళ్ళకి తెలియదు. ఆ కామెంట్ చూసి మేము అర్థం చేసుకుంటాం ఏమంటే ఓకే పూజలు చేయట్లేరు ఏంది అని అడుగుతున్నారు అంటే వాళ్ళకి తెలియదు, ప్రాసెస్ ఏందనేది తెలియదు కాబట్టి వాళ్ళు అడుగుతున్నారు. ఓకే పర్లేదు, మేమైతే వేరే బ్యాడ్గా అయితే ఏం అర్థం చేసుకోమండి. కొంతమంది ఇంకా బ్యాడ్గా వల్గర్గా కామెంట్లు పెడతానే ఉన్నారు. ఇక అవన్నీ పట్టించుకుంటే పని కాదులే అని. ఇక అది మీకు కూడా తెలుసు, ఎందుకంటే ఇది యూట్యూబ్ ఛానల్, ఎక్కడెక్కడి నుంచో చూస్తూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా అది చాలు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పటికి ఉంటాయి అయితే చాలండి. ఇంకా ఇప్పుడైతే బయటికి పోయి బయటనేనా బయటికి పోయి అంటే బయటనే ఇక ఫిక్స్ అయిపోయారు బయటనే అని. నేనేమో ఇంటికి చేద్దామని నేను అనుకుంటా. అంటే మాది అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా అనేది కూడా అనుకోవచ్చు, డౌట్ ఉండొచ్చు. కొంతమంది కూడా కామెంట్ పెట్టిరు, నేను వాటికైతే రిప్లై ఇచ్చేసిన. అంటే మాదైతే లవ్ అరేంజ్డ్ మ్యారేజ్ అనమాట. అంటే లవ్ చేసుకొని అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట. ఒప్పించి
అది దాని గురించి కూడా ఒక వీడియో చేసినాము, ఉన్నది. స్టార్టింగ్ లో చేసాము, మన ఛానల్ పెట్టిన కొత్తలో స్టార్టింగ్ లో చేసాము. అన్నిటి చేసుకుంటూ వచ్చినాం ఫ్రెండ్స్. వ్యాలంటైన్స్ డే అనగా ఇట్లా మ్యారేజ్ డేలు అన్ని చేసుకుంటూ అయితే వచ్చినాము. అవి కూడా ఉన్నాయి వీడియోస్, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అయితే చూడండి అనమాట. ఇప్పుడైతే రెడీ అయిపోయారుగా మీరు. ఇంకా రిచ్ అమ్మాయి అయితే ఇక ఇదైతే తగ్గిపోయింది, ఇంకా ఇది ఒకటి అయితే ఉన్నది. ఇది కూడా రేపటికల్లా ఇంకా క్లోజ్ అయిపోతుంది. ఇక వంట అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. ఇక మొత్తం ఇక అంటే ఇక అన్నారు వీళ్ళు ముందే ప్రిపేర్ అయి ఉన్నారనమాట. మమ్మీ ఈ రోజు అయితే మ్యారేజ్ టైం ఇది, అందుకని బయట అయితే తిందాము అనేసి అయితే ముందే చెప్పారనమాట. అందుకని అయితే ఇక నేను వంట కూడా చేయలేదు. ఇవాళ పొద్దున వచ్చేసి టమాటా కోడిగుడ్డు వండినా. మా ఆయనకి మళ్ళీ మా ఛాతిలో మంట వస్తాను ఫ్రెండ్స్. మొన్నటిదాకా మళ్ళీ టమాటా చారు చేసిన కదా నేను. టమాటా చారు అనగా టమాటా కోడిగుడ్డు. ఫ్రెండ్స్ ఇక డాడీకి ఊకే ఎగ్గుతో వండితే నచ్చదు. మా అమ్మ అది కూడా ఇక అందుకని ఈరోజు అయితే మా ఆయనకు ఆలుగడ్డ ఫ్రై చేసిన. 2 కూరలు వండిన ఈరోజు. ఆలుగడ్డ ఫ్రై చేసి మళ్ళీ మాకేమో టమాటా కోడిగుడ్డు వండినాం. మళ్ళీ ఇక మేమైతే అది వేసుకొని తిన్నాం. మా ఆయన అయితే అదే ఆలుగడ్డ కూర అయితే వేసుకొని తిన్నాడు. ఇక మధ్యాహ్నం అయితే అట్లా గడిచిపోయింది అనమాట. పొద్దున వచ్చేసి అయితే ఏం తిన్నామమ్మా, పుదీనా పచ్చడితో అయితే తిన్నాం అనమాట పొద్దున. ఇక దాంతో అయితే అట్లా అయిపోయింది. పుదీనా పచ్చడి అయితే బాగుంది, సూపర్ కుదిరింది ఫ్రెండ్స్. ఓకే. ఇప్పుడు ఇక వీడియో ఎక్కువ లెంత్ అయిపోతుంది. ఇంకా బయటికి అమ్మ ఇంటికి తెచ్చుకుందాం లేరు, అది రిచ్చమ్మ మీ ఇష్టం మరిగా. ఇక్కడ ఇవి కూడా సరిగ్గా లేవు రెస్టారెంట్లు. ఎక్కడమ్మా పార్సల్ అప్పుడు తెచ్చుకున్నాం. ఎప్పుడు తెచ్చినా కూడా ఫ్యామిలీ ప్యాకే తెస్తాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక నలుగురికి సరిపోవాలి కాబట్టి ఫ్యామిలీ ప్యాక్ తెస్తాం అనమాట. ఇక మామూలుగా తెస్తే ఇక సరిపోదు, ఎటు సరిపోదు, అందుకని అట్లా తెస్తాం. 4 ప్యాక్స్ కాదు, ఫ్యామిలీ ప్యాక్స్. ప్యాక్ ఒకటే పెద్దది వస్తుంది అనమాట అట్లా. ఇక అందులో ఇక మామూలు మా ఆయన డ్యూటీ చేసే దగ్గర ఇక జీతం ఒకటి పడ్డది అనమాట. అందుకని అయితే ఇక అందులో మళ్ళీ ఏమో ఇక మ్యారేజ్ డే, ఇక 2 అయితే కలిసి వచ్చినాయి. అందుకని అయితే ఇక ఇవాళ అయితే సెలబ్రేషన్ అనమాట, చిన్న పార్టీ. బయటికి అయితే వెళ్తాం, ఎట్లా వీలైతే అట్లా. ఇంటికి తెచ్చుడా లేకపోతే ఇంకా అక్కడ తినడా. ఇంత ముందు ఒక షాప్ కి వెళ్ళినాం ఫ్రెండ్స్, కానీ అందులో మంచిగా అనిపించలేదు. అందుకని రెస్టారెంట్ అదే మర్చిపోయినా, సారీ. రెస్టారెంట్కి వెళ్ళినాం ఒకటి, కానీ అందులో మంచిగా అనిపించలేదు నాకు. అందుకని ఇక నేనేం వద్దంటానా. పోయినసారి కూడా ఒకసారి అయితే ఏం చేసిన అంటే పార్సలే తెచ్చుకున్నాం అనమాట. అవి కూడా పిక్స్ ఏమో వీడియో తీసినాం కదా, రెస్టారెంట్ ముందు ఒక వీడియో కూడా తీసినాము. అంటే తినాలంటే కొద్దిగా అక్కడ అంతా అంటే ఎట్లా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇంటికి వస్తే ప్రశాంతంగా కూర్చొని తినొచ్చు, ఎంతసేపు అయినా తినొచ్చు ఇక మన ఇంట్లో అనేసి ఇక అట్లా ఆలోచించుకొని ఊకే ఇంటికే తెచ్చుకుంటాం. ఇక ఇచ్చామేమో ఇక ఊకంటా ఉంటది. ఎంతసేపు అంటే మధ్యాహ్నం వరకు మధ్యాహ్నం వరకు తింటాం ఇక. కానీ మంచి టేస్ట్ ఉంటే మంచి తినబుద్ధి అవుతుంది, లేకపోతే తిన. ఓకే, ఇప్పుడైతే వెళ్దాం, లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మంచి బ్లాగ్ తోటి అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తామన్నమాట. వీడియోలో గ్యాప్ వస్తుంది, వీడియోలు అప్లోడ్ చేయడం ఎందుకు అనేది మీరు రీజన్ మీకు అంటే అర్థం కాకపోతే, ఎందుకంటే నేను ఒక డ్యూటీ చేస్తున్నా కదా, ఒక డ్యూటీ చేస్తున్నప్పుడు నాకు వీలు కుదిరినప్పుడు మాత్రమే వీడియోలు చేయడానికి ఛాన్స్ కుదురుతుంది. ఎందుకంటే డ్యూటీ కాదని చెప్పేసి మనం దీన్ని చేస్తే బాగోదు కదా. ఇంకా అట్లానే అంటే వేరే ఛానల్ వాళ్ళు పెడుతున్నారు, అంటే అది చూసి ఇంకా సరితా వాళ్ళు పెడుతున్నారు వీళ్ళు పెడుతున్నారు అంటే వాళ్ళకి వేరే పని ఏం లేదు, వాళ్ళ సోర్స్ అంటే అదొకటే వాళ్ళే. దాంట్లోనే వీడియోలు అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తున్నారు. నాకు ఇది జాబ్ ఉంది, డ్యూటీ ఉంది, ఇది కాదని మనం వీడియోలు ఇంటి దగ్గర ఉండి వీడియోలు చేసుకుంటుంటే బాగోదు కదా. అట్లనే ఇంకా వీడియోలు వీలు కుదిరినప్పుడు వీడియోలు చేయడమే అయితే ఉందన్నమాట. ఇక వేరేటోళ్ళకంటే ఫ్రెండ్స్ ఇక మామూలు వ్యవసాయం ఉన్న వాళ్ళకంటే అది కవర్ చేసుకుంటా మామూలుగా తీసుకోవచ్చు. కాకపోతే ఇక మా ఆయన మైనింగ్ డ్యూటీ కాబట్టి టైంకి వెళ్ళాలి, టైంకి రావాలి, మళ్ళీ టైంకి నిద్రపోవాలి మెయిన్. ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఇట్లా తెల్లారగట్ల లేచిపోవడు, ఎటు నిద్ర ఉండదు ఫ్రెండ్స్. ఒక్కటే షిఫ్ట్ అనమాట, ఒక సెకండ్ షిఫ్ట్ ఒకటి మాత్రమే కరెక్ట్గా ఉంటుంది. పొద్దున 8ంటికి పోయి మళ్ళీ నైట్ 2 షిఫ్ట్లు అది నిద్ర డిస్టర్బెన్స్ అన్నమాట. ఇంకా అట్లానే ఎక్కువ వీడియోల మీద నేనైతే ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకా సరితే అప్పుడప్పుడు తాను ఒక్కతే తీసుకోవడానికి ట్రై చేస్తాను, అందులో కానీ అప్పటికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఎనీవే ఎప్పుడైనా కానీ కంపల్సరీ అయితే మేము ఛానల్ ఒక్క వీడియో కూడా వైరల్ అనేది రావట్లేదు కదా ఫ్రెండ్స్. ఇక అందుకని మనకి ఇంతవరకే ఉంది అదృష్టం, ఎక్కువ అత్యాశ అయితే లేదు, వచ్చినప్పుడే వస్తాయి అనుకొని ఇక మేము కూడా తీసుకుంటా వీడియోస్ పెట్టుకుంటూ అయితే వెళ్ళిపోతా ఉన్నాము.
ఇప్పుడైతే లేట్ అవుతుంది, ఇప్పుడైతే బయటికి వెళ్తాం ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి అమ్మా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.